వచ్చే ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద భారీ యుద్ధమే జరగబోతోందా? స్టార్ హీరోస్ అందరూ మూకమ్మూడిగా పలకరించనున్నారా? మోస్ట్ అవైటెడ్ మూవీస్ తో అభిమానులు థియేటర్స్ లో పండగ చేసుకోనున్నారా? అసలు 2026లో రానున్న ఆ సినిమాలేంటి? వీటిలో మొదటిగా సంక్రాంతికి మెగాస్టార్ అనిల్ మన శంకర్ వరప్రసాద్ గారు ఇప్పటికే కర్చీఫ్ వేయగా నేను అప్పుడే వస్తానంటూ ది రాజాసాబ్ పై లేటెస్ట్ గా క్లారిటీ ఇచ్చాడు డార్లింగ్. ఇక మార్చిలో నాని పారడైజ్, రామ్ చరణ్ పెద్ది సినిమాలు పోటీ పడ్డానికి రంగం సిద్ధం చేసుకుంటుండగా 2 నెలల గ్యాప్ అంటే మిడ్ సమ్మర్ లో మళ్లీ ఫౌజీతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాడు డార్లింగ్ ప్రభాస్. ఒక రకంగా ఇంత తక్కువ గ్యాప్ లో ప్రభాస్ ఎంట్రీ ఇస్తున్నాడంటే బాక్స్ ఆఫీస్ కి పండగే. ఇక మేము సమ్మర్ సీజన్ లోనే సత్తా చాటుతామంటూ హడావిడి చేస్తున్నారు డ్రాగన్ టీమ్. హైలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ సినిమాలో రుక్మిణి వసంత్ ఫైనల్ అయిపోయిందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు కూడా. ఇక వెంకీ త్రివిక్రమ్ల వెంకటరమణ కూడా ఆల్మోస్ట్ సమ్మర్ లోనే టార్గెట్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి త్వరగా గుమ్మడికాయ కొట్టేయాలి మరి. గోపీచంద్, చిరు, బాబీ, నాగ్, కార్తిక్ ల 100 వెంచర్ కూడా 2026 లో వచ్చే ఛాన్స్ గట్టిగా కనిపిస్తోంది. కాకపోతే ఏవి ఏ ప్లేస్ తీసుకుంటాయో చూడాలి. అంటే ఓవరాల్ గా పెద్ద హీరోల సినిమాలు దాదాపు 7-8 పక్కా. ఇక టైర్ 2 హీరోలుగా చెప్పుకునే మీడియం రేంజ్ స్టార్స్ చేయబోయే సినిమాలు ఎలాగూ ఉండనే ఉన్నాయి. అంటే ఎలా లేదన్నా ప్రతి నెల 2 నెలల గ్యాప్ లోనే వస్తే భారీ సినిమాలు లేదంటే చిన్న సినిమాలు రిలీజ్ అవుతాయన్నమాట. మొత్తానికి 2025 కాస్త సైలెంట్ గా ఉన్నా 2026లో మాత్రం భారీ సినిమాలు థియేటర్స్ లో దుమ్ము రేపడానికి ఇప్పటి నుండే సిద్ధమవడం ఇండస్ట్రీకి మంచి బూస్టప్ అనే చెప్పాలి. For more videos like this, subscribe Big TV channel.